ట్రైలర్ చూస్తుంటే ఒక చోట శర్వానంద్ గారితో రాజశేఖర్ గారి ఒక బాండింగ్ లో ఒక చంపదెబ్బ కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ అలాగా వాళ్ళని చెప్పి ఒప్పించగలిగారు. అసలు డిస్కషన్ లేదు ఎక్కడ, లేదు. అసలు ఎక్కడ ఒప్పిడం అని లేదు ఈ సినిమాలో. మీరు ఇది ఫ్యాక్ట్ అండి. ఏ రోజు కూడా మనం ఇది ఒప్పియాలి అనే మైండ్ సెట్ లో నేను లేను, వాళ్ళు నన్ను డైరెక్టర్ కన్విన్స్ చేయాలని వాళ్ళ మైండ్ సెట్ లో లేరు. అది మేబీ యూనివర్స్ అలా క్రియేట్ చేస్తుందేమో తెలియదు, కానీ ఈ సినిమాకి ఏది నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఫ్రాంక్ గా ప్రొడ్యూసర్ క్వశ్చన్ చేయలేదు. ఇంకా శర్వాన్ అయితే అసలు కంప్లీట్, ఇంకా అభి నువ్వేం చెప్తే అది, ఇంకా రాజశేఖర్ కూడా నువ్వేం చెప్తే అది. ఒకసారి ఇలాగా ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, అవును రాజశేఖర్ లాంటి ఒక స్టార్ వీళ్ళందరూ నమ్మేసినప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఫీల్ అవుతుంటాం కదా. ఉంటుంది డెఫినెట్. అందుకే నేను కూడా ఇప్పుడు ఆ క్వాలిటీ కోసమే అది ఉండాలండి. ఆ ప్రెషర్ ఉన్నప్పుడే మనం పనిచేస్తాం. నేను అది ఫీల్ అవుతా. బేసిక్ గా నేను మిడిల్ క్లాస్ పర్సన్ కదా, ప్రెషర్ నుంచే వచ్చాం మనం కూడా ఈడి వరకు. అండ్ డెఫినెట్ గా అంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకు ఒక సెట్ లో ఒక ఇది ఉంటుందండి, అరే మనం ఇంకా బాగా చెప్పాలి అనే ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ ప్రెషర్ లో ఇష్టపడతా. బేసిక్ గా ఫిల్మ్ మేకింగ్ అంటే ప్రెషర్ మీకు. అది తర్వాత ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయండి? మామూలుగా చాలా వచ్చాయి. వెబ్ సిరీస్ ఏమైనా వచ్చాయా లేదంటే సినిమాలు చేయమని వచ్చాయి యాక్చువల్లీ. బికాజ్ అందరు ఏం ఫీల్ అయ్యారంటే ఇది ఒక సినిమా కథ అని ఫీల్ అయ్యారు. లూజర్ అరే భలే రైటింగ్ ఇది అని ఫీల్ అయ్యారు. నాకు ఫస్ట్ కాల్ చేసి లూజర్ తర్వాత చాలా మంది కాల్ చేశారు. వంశీనా కాల్ చేశారు, అభిలాష్ ఇంట్లో వంశీని మాడుతున్నాయి, అవునా అన్న వస్తున్నా అని చెప్పాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ నేను యూవీ క్రియేషన్ లో పనిచేయాలని అందరూ అనుకున్నాను. ఒక డ్రీమ్ అప్పుడు మన అందరికి. సో నేను వెళ్ళి అక్కడ వాళ్ళు పిలిచి అప్లై చేయాలన్నప్పుడు సో ఎక్సైటెడ్. అంటే నేను లూజర్ చేస్తున్నప్పుడు ఓకే నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ రావాలి, దానికోసం ఇది చేస్తున్నా ఓకే అనే ఫీలింగ్ అనేది నేను పనిచేశాను. మనం ఈ తర్వాత ఇంకో పెద్ద వెబ్ సిరీస్ చెప్దాం అని. బట్ సడన్ గా అందరు కనెక్ట్ అవ్వడం ఆ సబ్జెక్ట్కి, అందరు నన్ను బిలీవ్ చేయడం, సో ఇట్ వాజ్ గుడ్ అండి. అంటే నేను ఏంటంటే అప్పుడు నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అందరు సీరియల్ చేస్తున్నాం అనేటోళ్ళు, మనం వచ్చిన సినిమా చేయడానికి కదా. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నో ప్రాబ్లం. అది లూజర్ అనేది మీరు సినిమా చేయడానికి లేదు, సిరీస్ వెబ్ సిరీస్ కి రాదు. దాని ముందు ఎక్కడికి పరుగున వెబ్ సిరీస్ చేశాను నేను. అది 15 lakhs చేశాను నేను. సీజన్ 1 6 episodes ఆర్యన్ రాజేష్, శశాంక్ గారు అందరితో. అది FTV అని ఒకరుండే, అది వాళ్ళు కొన్నారనమాట. అది చూసి నాకు లూజర్ వచ్చింది. మొత్తానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ తో వస్తున్నారు. సమ్మర్ లో ఒక కొత్త స్పోర్ట్స్ ని తెలుగు ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఫైనల్ గా బైకర్ గురించి ఏం చెప్తారు? ఎస్, బైకర్ అనేది ఒక స్పోర్ట్స్ తో పాటు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్ అయ్యేది, ఫాదర్ అండ్ సన్ కానీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అందరు ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది. సో ఫ్రమ్ 13 years టు 70 or 80+ అందరికీ ఈ సినిమా మంచి కనెక్ట్ ఉంటుంది. తప్పకుండా రండి, ఎక్స్పీరియన్స్ అవుతుంది థియేటర్లో. నా డ్రామాతో పాటు మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ 100% ఉంటుంది. వీఆర్ డూయింగ్ ఇన్ 4DX చేస్తున్నాం అండ్ ఫుల్ ఫ్రేమ్ లో రిలీజ్ చేస్తున్నాం. వి షాట్ ఇన్ ఫుల్ ఫ్రేమ్, ఒక ఎక్స్పీరియన్స్ కోసమే. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా సినిమా. వెబ్ సిరీస్ తో, లూజర్ అనే వెబ్ సిరీస్ తో మొత్తం ఆడియన్స్ అందరినీ కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ తో వచ్చారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అదే స్పోర్ట్స్ డ్రామాతో మళ్ళీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అభిలాష్ అనే ఒక డైరెక్టర్ కి ఒక మంచి బ్రేక్ దొరకాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.